ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్ క్రీస్తునందు ప్రియులారా. ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 126వ కీర్తన 5వ వచనము. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. ప్రియులారా, కన్నీటితో విత్తువారు సంతోషంతో పంట కోస్తారు. అవును, దేవుడు మన కన్నీటిని చూస్తున్నాడు. నీవు ఎంతో ప్రయాసతో భారము కలిగి ప్రభువు పని చేయుచున్నప్పుడు తప్పకుండా దాని ఫలము పొందుకుంటావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం ప్రకారంగా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడే. పిల్లరా, మన ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదు. కాబట్టి మనము స్థిరంగాను కదలని వారంగా ఉంటూ ప్రభు పనిలో ఆసక్తి కలిగి ఉన్నప్పుడు తప్పకుండా సంతోషంతో పంటను కోస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్.